హ్యాండిక్యాప్ పవర్ నీ శరీరాన్ని కాల్చేస్తున్నాను. నా మీడియాలో నిన్ను బంధిస్తున్నాను. రేపు సూర్యోదయంలోగా నిన్ను నా బానిసని చేసుకుంటాను. నా మీడియా పవర్ కి నువ్వు మారక తప్పదు. మా మమ్మీ డాడీ నేను కాపాడాలి ప్లీజ్. వదలండి ప్లీజ్. నా అగ్ని వలయాన్ని దాటి నువ్వు బయటికి రావడం అసంభవం. నువ్వు నాకు లొంగాల్సిందే. జియాసి విలాసి విలాసి జియో. ఒక్కగానొక్క కూతురు, నా ప్రాణం. మిమ్మల్ని నమ్మే కదరా పంపించాను. పుట్టినరోజు జరుపుకుని సంతోషంగా టాటా చెప్పాడు నా కూతుర్ని పార్సిల్ చేసి పంపించారు కదరా పాపిష్టోళ్ళారా. ఆడుకునే సైకిల్ టైర్ కారు మీద ఎక్కితేనే తట్టుకోలేకపోయేదిరా నా కూతురు. బస్సులో ఉన్న హోల్లో నుంచి కింద పడి ఎంత అల్లాడిపోయిందో నా కూతురు. ఆ బాధని డబ్బు కమ్ముకోమంటావా? దానికి కారణం నేనెలా అవుతాను? ఆ బస్సు కారణం, దాని డ్రైవర్ కారణం. లక్షణ కొడక, నీ స్కూల్లో చదివే స్టూడెంట్ స్టార్ తెచ్చుకుంటే నువ్వే కారణమని పోజు కొడతావు. ర్యాంక్ తెచ్చుకుంటే నువ్వే కారణమని ఉపన్యాసాలు ఇస్తావు. కానీ నీ స్కూల్ బస్సులో నీ స్కూల్లో చదివే స్టూడెంట్ జారి పడి చచ్చిపోతే నీ నిర్లక్ష్యం వల్ల జరిగిందని ఎవరి మీద కొదవ చేస్తావా? రోయ్, నీ ఉపన్యాసం వినడానికి రాలేదు. ఈ కేసులో నీ కూతురి మానసిక పరిస్థితి బాగాలేని పిచ్చిదని రాస్తుంది. మర్యాదగా సంతకం పెట్టు. వీడిక్కడికి ఎలా వచ్చాడు? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? సార్, పాపం సార్ అను ఆత్మ వాళ్ళ అమ్మ నాన్నల్ని కాపాడుకోవడానికి పోరాడుతోంది. వాళ్ళు న్యాయం కోసం అల్లాడుతున్నారు. మధ్యలో మీరెందుకు సార్ ఇలా మారిపోయారు? ఎవర్రా పాపం? ఎవరు పాపం? నువ్వు పాపం కదా, నేను పాపం కదా? పాపాలతో నిండిపోయినదిరా ఈ పిశాచ లోకం. కలహము సూక్ష్మము తెలిసిన మనిషే ఈ లోకాన్ని ఏలుతున్నాడు. ఇదంతా నా ప్లాన్ రా. ఏంటి సార్ మీరు? అన్ను తన మరణం కోసం న్యాయం అడిగి పోరాడుతోంది. మీ దురాశకి దానందుకు సార్ బలి చేస్తున్నారు. సైతాన్ని ఆరాధించేవాణ్ణిరా నేను. నో సెంటిమెంట్స్. బతకడం మొదలు పెట్టడానికి ముందే చనిపోయిన చిన్నపిల్లల ఆత్మ చాలా చాలా శక్తివంతమైనది. ఆ శక్తి గనుక నాకు తోడైతే దేన్నైనా సాధించగలను. అర్థమయ్యేలా చెప్తాను. వల్లకాట్లో తొలి ప్రసవంలో పుట్టిన బిడ్డ కపాలం నుంచి అంజనం తీసి సోది చెప్తాడే బుడబొక్కలోడు. వాడు చేసేదాని ఎక్స్ట్రీమ్ లెవెలే నేను చేస్తున్నది. రేయ్, మనిషి ఉంటాడు. నిన్ను చంపకుండా వదిలిపెట్టు. నీలాంటి వాళ్ళని ఏంటి ఆలోచిస్తున్నావు? అమౌంట్ తీసుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చేయి. లేదంటే లోపల ఉన్న నలుగురి కిరాతకులు వాళ్ళ పని ముగించుకుని బయటకు వచ్చేదాకా వెయిట్ చేయి. నీ వల్ల కాదంటే శంకర్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మేడం, ఇంకా మీరు వచ్చారు. చూడండి, మీ నాన్న ఏం చేస్తున్నాడు. అను ఆత్మను లొంగ తీసుకోవడానికి ఏమేమో చేస్తున్నాడు. నేను మీకు ఫోన్లో ఎన్నోసార్లు చెప్పాను, మీరు నమ్మలేదు. ఎంత నీచానికి దిగజారాడో మీరే చూడండి. ఐ నో, నాకు తెలుసు శివశంకర్, అన్ని విషయాలు నాకు తెలుసు. నీ పీత బ్రెయిన్ కి ఏమీ తెలియలేదు, ఏమీ అర్థం కాలేదు.
ఇక్కడ జరుగుతున్నది ఒక బిజినెస్ గేమ్. ఏమండి మీరు కూడా దీనికి? ఏ ఇడియట్, ఎవ్రీవన్ ఇస్ మనీ మైండెడ్. ఇక్కడ డబ్బే సర్వస్వం. నేను ఫారెన్ కి వెళ్ళింది విక్రమ్ చంద్ని మీట్ అయి ఈ డీల్ గురించి మాట్లాడడానికి. నేనే మళ్ళీ అతనికి నమ్మకం కలిగించి ఇక్కడికి తీసుకొచ్చాను. ఆ విక్రమ్ చంద్ ప్రాణాల్ని కాపాడడానికి మేము 5 కోట్లు తీసుకున్నాం. అట్ ద సేమ్ టైం అను ఆత్మని మా మీడియంలో బంధించాలని ప్లాన్ చేశాం. ఈ 2 ప్లాన్లు సక్రమంగా జరగడానికి నిన్ను యూజ్ చేసుకున్నాం. ఇందుకోసం నువ్వు ఎక్కువగానే కష్టపడ్డావు. నీకు 2% కమిషన్ ఇస్తావు. హాయిగా వెళ్ళి సెట్ అవ్వు. అండర్స్టాండ్? వదిలిపెట్టను. మిమ్మల్ని ఇద్దరిని వదిలిపెట్టను. అనుని దెబ్బతీయాలనుకునే వాళ్ళని వదిలిపెట్టను. మీరు చేస్తున్న తప్పులకి సమాధానం చెప్పి తీరాలి. రేపు సూర్యుడు ఉదయించే వరకు నిప్పు, నీరు, గాలి ఈ 3 సోకకుండా దీన్ని భద్రంగా కాపాడితేనే ఆ ఆత్మ మన వశం అవుతుంది. ఏ చిన్న జీవరాశి స్పర్శ అయినా సరే అంతులేని ఆవేశంతో ఇందులో నిక్షిప్తమై ఉన్న అను ఆత్మని విడిపిస్తుంది. నీ వేళ్ల స్పర్శ కూడా. అందుకే జాగ్రత్తగా పట్టుకో. నేను ప్రేయర్ మొదలెడతాను. వీడిని పూర్తిగా చంపకుండా వాడి పాటికి వెళ్ళిపోయాడు. పీడ వదిలింది. ఇక నాకు ఎలాంటి సమస్య ఉండదు. సావండ్రా. ఆ పిశాచి వదిలింది. దిక్కు మొక్కు లేకుండా నువ్వు చచ్చావు. So
ఒక బిడ్డని సహజమైన పరిస్థితుల్లో పెరగనివ్వకుండా ఎందుకురా ఇలా మార్కులు 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 అంటూ వెంపర్లాడుతున్నారో? మిలిటరీలో చేరి చేస్తే దేశం కోసం చచ్చాడని మనసుని సమాధానపరచుకోవచ్చు. స్కూలుకి వెళ్ళిన బిడ్డ శవంగా మారిపోయి వస్తే ఎలారా మిమ్మల్ని క్షమించి వదిలేసేది? నీ కాలేయం మొత్తం పిల్లల మెదడు కాలిపోయిన వాసన, నీ హృదయం మొత్తం మధ్యతరగతి వాళ్ళ రక్తం డబ్బుగా మారిన వాసన. ఒక బిడ్డ చనిపోతే ఆ ఇల్లు వల్లకాడవుతుందిరా. ఆ బాధ తెలుసంటా నీకు? చట్టాలు చేశారు, మీరు మారలేదు. నినాదాలు చేశారు, అయినా మారలేదు. గొంతు కోస్తే కానీ మారరంటారా మీరు? నన్నే చేయొద్దు, నన్ను వదిలే. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. నాకున్నదంతా నువ్వే తీసుకో. నీ నిర్లక్ష్యం వల్లే రాను మరణం సంభవించింది. దానికి నా నిర్లక్ష్యమే శిక్ష. ఇది అను ఇచ్చిన తీర్పు. ప్లీజ్ ప్లీజ్ తండ్రి, నన్ను కాపాడు. ప్లీజ్ నన్ను కాపాడు. అను 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 చాలా థ్యాంక్స్ బ్రో. నా కోసం నువ్వు చాలా కష్టపడ్డావు. అన్నింటికి థ్యాంక్స్. నేను వచ్చిన పని అయిపోయింది. ఇకపైన ఇక్కడ ఉండలేను బ్రో. నా చివరి ఆశ ఏంటంటే నాలాంటి చిన్న చిన్న పిల్లలు స్కూల్కి పోవడానికి నువ్వు హెల్ప్ చేయగలవా? అందరూ దేవుడి దగ్గరికి పోవాల్సిందే. నేను కొంచెం తొందరగా పోతున్నాను అంతే. దట్స్ ఇట్ బ్రో. మా అమ్మ నాన్నల్ని కొంచెం చూసుకో బ్రో. నా లాస్ట్ మూమెంట్. I want to kiss you, bro. అను, ఇక నువ్వు నాకు కనిపించవా? చుక్కల్లో ఒక చుక్కలాగా నేనుంటాను. నువ్వు నన్ను తలుచుకున్నప్పుడు నేను కళ్ళారుతూ ఉంటాను. బాయ్ బ్రో, బాయ్. ఏ లోకం నుంచి వచ్చావో నాతో బంధాన్ని కలిపావు. తల్లిదండ్రి ఆశలన్నీ అడియాస చేసినావు. దిక్కేది వారికి కాదివిలోన నువ్వు ఉంటే పువ్వా. ఏ లోకం నుంచి వచ్చావో నాతో బంధాన్ని కలిపావు.
గగనాన్ని చేరితివే ఎల్లడా తారవలే ఇలరాలి తపించే వెల్దుకో చిన్న చిన్న వెన్నెల చిన్నబోయే నేడిన చిత్రహింసలా